టీడీపీ మహానాడు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మహానాడు సంబరాల్లో పాల్గొంటున్నారు. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజంపేట ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈసారి మహానాడు ఎన్నడూ లేని విధంగా విజయవంతం అవుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న మహానాడు వేదికలపై మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగ మహానాడు. అలాంటి మహానాడు ఈసారి 2 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వర్చువల్ పద్ధతిలో అయితే కనుక ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే రాజంపేట నియోజకవర్గంలో ఉన్నాం, ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఏదైతే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఏదైతే 9 క్లస్టర్లు ఉన్నాయో ఆ క్లస్టర్స్కి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహానాడుకు సంబంధించినటువంటి ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి మహానాడు పండుగ ఎలా జరుగుతుంది? అసలు ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు వర్చువల్ పద్ధతిలో పెట్టడం జరిగింది. ఏంటి అసలు? మారిన దేశ పరిస్థితుల కారణంగా మోడీ గారి ఇచ్చిన పిలుపు మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సమక్షంలో ఈసారి వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. రాజంపేట నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో కూడా పండుగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మహానాడు పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి విధానం, చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను బాగు చేసి ఒక పక్క సంక్షేమము, మరొక పక్క అభివృద్ధితో పాటు భవిష్యత్ తరాల కోసం అనేక లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలను సృష్టించిన విధానం చూసి ఈ రాష్ట్రానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, లోకేష్ బాబు గారి నాయకత్వము, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు కాబోతుందనే ఉత్సాహంతో పెద్ద ఎత్తున ప్రజలు కానీ, మహిళలు, తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పండుగకు మద్దతు తెలపడానికి వందలాదిగా ప్రతి క్లస్టర్లో కూడా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఇది మా చంద్రబాబు నాయుడు గారికి లభించినటువంటి ఒక మద్దతు, పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి స్పందన. వచ్చే రోజుల్లో అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడానికి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రజల మద్దతు చాలా సహకరిస్తుంది. ప్రధానంగా ఈ మహానాడుకు సంబంధించి రాయపేట నియోజకవర్గానికి సంబంధించిన తీర్మానాలు ఏమైనా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి, రాయపేట నియోజకవర్గానికి ఇవ్వాల్సినటువంటి వరాలు ఇచ్చారు. ముఖ్యంగా అన్నమయ్య డ్యామ్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, అలాగే ఒంటిమిట్ట మండలాల్లో అనేక పనులను కార్యక్రమాలు చేయడానికి 225 కోట్ల అభివృద్ధి, మరియు ఇప్పటికే దాదాపు 50 కోట్లతో సీసీ రోడ్ల పనులు, 50 కోట్లతో మంచినీటి సౌకర్యము, అలాగే గాలేరు నగరి శాశ్వత కరువు నివారణ చేసేదానికి ఇక్కడ. కాబట్టి అనేకమైన, ఇందులో కాకుండా ఒంటిమిట్ట కేంద్రంగా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా చేసి ఇక్కడ గల్ఫ్ పైన ఆధారపడినటువంటి రాజంపేటను తీసుకురావాలని ఈ పార్టీకి ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఈ పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. ఈ రాష్ట్రానికి సైకిల్ గుర్తు ఒక్కటే, చంద్రబాబు గారి నాయకత్వమే తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలబడుతుంది, అగ్రగామిగా నిలుస్తుంది అనేటువంటి ప్రజల నమ్మకం నిజం కాబోతుంది. అంటే ఈరోజు రేపు కూడా ముఖ్యమైన రోజు. ఈరోజు చూస్తే వందలాది మంది కార్యకర్తలు రావడం జరిగింది. అంటే రేపు దీనికి మించి రావచ్చు కొంచెం స్పందన పెరుగుతోంది. ఇవాళే ప్రొద్దున కన్నా ఇవాళ మధ్యాహ్నం పెరిగారు. మధ్యాహ్నం నుంచి రేపు ఇంకా మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినం కాబట్టి ఇంకా అశేష జనవాహిని ఈ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ కూడా మహానాడు ఒక వేదికగా జరిగినటువంటి లోటు తెలియకుండా ఎంతో గొప్ప టెక్నాలజీతో ఇంతమందిని కనెక్ట్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టడం, ముఖ్యంగా మా ఊర్లోనే మా దగ్గరే తెలుగుదేశం పండుగ జరగడం అనేటువంటిది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికే ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి 10 క్లస్టర్స్లో కూడా పూర్తిగా జరుగుతుందని చెప్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడ దాదాపుగా ఏదైతే ఈ వర్చువల్ మీటింగ్ వచ్చినటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారో, అలాగే నాయకులు ఉన్నారో అని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి, ఏ విధంగా జరుగుతుందో, మహానాడు ఎలాగ? ఈ మహానాడు చాలా అద్భుతమైన ఒక ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ టెక్నికల్ టీము ఇక్కడి నుంచే మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మనం వీక్షించే విధంగా
తీర్మానాలు చేసుకునే విధంగా తెలుగు జాతికి గౌరవం ఇంకా ఇమ్మడి ఉంచే విధంగా తయారు చేయటం జరిగింది. రాజంపేట విషయంలో జగన్మోహన్ రాజు గారు నాయకత్వంలో ఈ 10 క్లస్టర్స్ కూడా ఇక్కడ వచ్చినటువంటి స్పందన మీరు చూస్తూ ఉన్నారు. ఇది 6వ క్లస్టరు. చాలా అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు ఎన్టీఆర్ గారి జన్మదినము ఇంకా ఉధృతంగా ఉంటుంది. ఇది ఒక టెక్నికల్గా ఇది భారతదేశం మొత్తం మీద అందరూ ఇది ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి అద్భుతమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను. రేపు కూడా దాదాపుగా ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్రసంగం కూడా ఉంటుంది. అలాగే రేపు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆయన పుట్టినరోజు ఉందో ఆ పుట్టినరోజుకు సంబంధించి కూడా దాదాపుగా వేల మంది కాదు లక్షల మంది కూడా ఈ ఏదైతే మహానాడుకు సంబంధించిన కార్యక్రమానికి వస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగేశ్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.